ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ త్రయోదశోऽధ్యాయః. క్షేత్రజ్ఞ విభాగయోగః. 9వ శ్లోకం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే ఇంద్రియములు అనుభవించే విషయములలో రాగమును తగ్గించుకోవాలి. వైరాగ్యమును అంటే విరాగిత్వమును పెంచుకోవాలి. ఇంద్రియ విషయములను అనుభవించాలి, కానీ మితంగా అనుభవించాలి. అదే జీవితంగా ఉండకూడదు. వినోదం కోసం సినిమా చూడాలి, కానీ సినిమాను మన డ్రాయింగ్ రూమ్ దాకా తీసుకొచ్చి దాని గురించి వాడి వేడి చర్యలు చేయకూడదు. అలాగే ధన సంపాదన కూడా జీవితం గడవటానికి ఉపయోగించాలి, కానీ ధన సంపాదనే జీవితం కాకూడదు. చూసిందల్లా నాకు కావాలి అని కోరుకోవటం, దాని కొరకు అక్రమాలు చేయటం పనికిరాదు. అది మనకు అవసరమా, మనకు పనికి వస్తుందా అనే విషయం ముందు విచారించాలి. అది సర్వత్రా వజ్రయేత్, ఏది అతిగా ఉండకూడదు. వైరాగ్యం అంటే కాశీ, హరిద్వారు, హిమాలయాలకు పారిపోవడం కాదు. ఏది చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోటము కాదు. బ్రహ్మ బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు ఇంద్రియాలు మనలను తీవ్రంగా ప్రలోభ పెడతాయి. వాటి ప్రలోభాలకు లోను కాకపోవటమే వైరాగ్యం. ఏది చెయ్యాలో, ఏది అవసరము, ఏది ధర్మబద్ధమో, ఏది ఉపయుక్తమో దానిని చెయ్యటం, అతిని వదిలిపెట్టటం, దానినే వైరాగ్యం అంటారు. అనహంకార, ఎల్లప్పుడూ ఇదంతా నేను చేస్తున్నాను, నాకన్నా గొప్పవాడు లేడు అనటమే అహంకారం. అంటే ప్రతి విషయంలోనూ తన ప్రమేయం ఉందని, తన గురించి తాను చెప్పుకోవటం, ప్రతి విషయం తన వల్లనే జరిగింది, తాను లేకపోతే ఏది జరగదు అని అనుకోవటం. అలా అని అందరితో చెప్పుకోవటం, అందరూ తన గురించి మాట్లాడుకోవాలి అని అనుకోవటం, అలా చెయ్యమని అందరినీ అడగటం, ఇవన్నీ అహంకారం కిందికి వస్తాయి. ఈ నేను అనే తత్వాన్ని అదుపులో ఉంచుకోవటమే అనహంకారము. జన్మ మృత్యు జరా వ్యాధి సుఖదోషాను దర్శనం అంటే పుట్టుక, చావు, రోగము, ముసలితనం, వీటి గురించి భయపడటం మానుకోవాలి. వీటి వలన దుఃఖాలు వస్తాయి, అవి తప్పవు, కానీ వాటిని సంతోషంగా స్వీకరించాలి. కానీ దుఃఖపడకూడదు. వాటి గురించి మాటికి తలుచుకుంటూ కుంగిపోకూడదు. అంటే శరీరం మీద మమకారం, ప్రేమ ఎక్కువగా ఉండకూడదు. కాస్త బీపీ, షుగర్ పెరిగినా కంగారు పడతారు. నల్ల వెంట్రుకలు తెల్లబడగానే లోకమంతా మునిగిపోయినట్టు తల్లడిల్లిపోతారు. నాకు చావు వస్తుంది అని ఇప్పటి నుంచే భయపడటం, ఇవన్నీ అర్థం లేని భయాలు. రోగాలు, ముసలితనం, చావు, ఇవన్నీ మనం వద్దనుకున్నా రాక మానవు. వాటి కోసం మనం భయపడటం వృధా. ఈ శరీరం ప్రపంచంలో తిరగటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అది ఒక వాహనం మాత్రమే, అదే జీవితం కాదు అనే భావన కలిగి ఉండాలి. కేవలం దైవధ్యానం వలననే శరీరం గురించిన భయం తొలగిపోతుంది. అలా కాకుండా కేవలం దేహమే నేనే ఈ దేహము అనే భావనతో ఉంటే జీవితమంతా అన్యాయము, అధర్మం చేస్తూనే ఉంటాడు. ఎన్నటికీ అతడు జ్ఞాని, సాధకుడు కాలేడు. దేహాన్ని పట్టుకునే వేలాడుతుంటాడు. చివరకు మరణ సమయంలో కూడా ఈ దేహం వదిలిపెట్టాల్సి వచ్చిందే అని తీవ్రంగా బాధపడుతూ మరణిస్తాడు. 10వ శ్లోకం. అసక్తిరన విశ్వంగః పుత్రధారా గృహదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. భార్య, సంతానము, ఇల్లు, సంపదలు, పదవులు మొదలగు వాటి మీద
అనవసరమైన వ్యామోహం వదిలిపెట్టాలి. అవి లేకపోతే బతకలేను అనే భావన వదిలిపెట్టాలి. ఇష్టము అయిష్టములను వదిలిపెట్టాలి. సుఖము దుఃఖము సంభవించినప్పుడు సమత్వ భావం కలిగి ఉండాలి. అన్నిటి పట్ల అందరి పట్ల సమభావన కలిగి ఉండాలి. ఇక్కడ ఆసక్తి అనే పదం వాడారు. మనం ఈ ప్రాపంచిక విషయాలకు దూరంగా వెళ్ళిపోవచ్చు, కానీ మన మనసు మాత్రం వాటి యందు విహరిస్తూ ఉంటుంది. పూజ చేయటానికి దేవుడి ముందు కూర్చున్నా, ధ్యానం చేయటానికి కళ్ళు మూసుకున్నా, అవయవాలు పనిచేయకపోయినా మనసు మాత్రం దేవుడి మీద నిలవదు. అన్నీ పనికిమాలిన విషయాలు అప్పుడే గుర్తుకొస్తాయి. కాబట్టి ముందు మనసును అదుపులో ఉంచుకోవాలి. ఈ మనసు ఎవరి పట్ల దేని పట్ల అదుపులో ఉంచుకోవాలంటే అభిష్యంగ అంటే తీవ్రమైన అనుబంధం కలిగిన వారి పట్ల మనసును అదుపులో ఉంచుకోవాలి. అవి మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు. వాటికి కొత్త ఉదాహరణలు చెప్పారు మానవుడు. పుట్టిన తర్వాత మొట్టమొదటగా అతని లేక ఆమె జీవితంలోకి ప్రవేశించేది భర్త లేక భార్య. ఆ ఇద్దరూ కలిస్తే కలిగేది సంతానం. మరి వీరికి ఉండటానికి ఒక ఇల్లు కావాలి, పోషణకు ధనం కావాలి. ఆ ధనం పొందటానికి ఉద్యోగం, ఆస్తి, పదవి ఎవరి స్తోమతను బట్టి వారికి కావాలి. అందుకే పుత్రధార గృహము మొదలైనది అని అన్నారు. సంతానము, భార్య, ఇల్లు మొదలైనవి వీటి కోసం నిరంతరం ఆరాటపడటం, అవి లేకపోతే బతకలేను అనే మమకారం పెంచుకోవటం, వాటి కోసం వెంపర్లాడటం, అవే నేను అని వాటిలో లీనం కావటం పనికిరాదు. వరుసగా కొడుకులు పుడితే కూతురు లేదే అనే బాధ, అందరూ కూతుళ్ళు పుడితే కొడుకులు లేరే అనే బాధ, కొడుకు ఉద్యోగం రాకపోతే కూతురికి పెళ్లి కాకపోయినా, భార్య పుట్టింటికి పోయి 4 రోజులు ఆలస్యం చేసినా, ఉన్న ఇల్లు పాతదైపోయినా, కొత్త ఇల్లు కొనటానికి స్తోమత లేకపోయినా, చేసేది ఉన్నత ఉద్యోగమైనా ఇంకా పెద్ద ఉద్యోగం రావాలే అని బాధ, చెప్పుకుంటూ పోతే బాధల కొరతే ఉండదు. కాబట్టి సంతానము, భార్య, ఉద్యోగం, సంపదలు ఇవన్నీ తాత్కాలికమే. సంతోషాన్ని కలిగించిన చివరకు బాధలతోనే ముగుస్తుంది. కాబట్టి వీటి మీద ఆసక్తి పరిమితంగా ఉండాలి, కానీ అపరిమితంగా ఉండకూడదు. అదే సకల బాధలకు కారణం. ఇంకా కొంతమంది నేను చచ్చినా పర్లేదు, నా ఆస్తి ధనం పోవటానికి ఇష్టపడను అని అంటారు. అంటే ప్రాణాల కన్నా తాను సంపాదన, ధనం, ఆస్తి, పదవి మీదే వ్యామోహం పెంచుకుంటారు. దేని మీదైనా గాఢంగా ప్రేమ, అనురాగం, అనురక్తి, అపేక్ష ఉంటాయో, ఏ కారణం చేతనైనా వాటి నుంచి వియోగం కలిగితే అంతకు రెట్టింపు దుఃఖం కలుగుతుంది. కాబట్టి తీవ్రమైన గాఢమైన ప్రేమ, అనురక్తి దుఃఖానికి దారితీస్తుంది అని తెలుసుకోవాలి. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు భక్తికి, సాధనకు పనికి రారు. అంటే ప్రేమ, అనురాగం ఉండకూడదా అంటే ఉండాలి, కానీ ఒక పరిధిలో, ఒక మోతాదులో ఉండాలి. హద్దులు దాటకుండా ఉండాలి, మన ఆధీనంలో ఉండాలి. ఏది తీవ్రంగా ఉండకూడదు. కాబట్టి ఆసక్తి, అనభిష్వంగము అలవరుచుకోవాలి. మన దైనందిన జీవితంలో మనకు తరచుగా మనకు ఇష్టమైన వారు, ఇష్టమైన వస్తువులు తారసపడుతున్నాయి. అలాగే మనకు ఇష్టం లేని వారు, ఇష్టం లేని వస్తువులు కూడా పలకరిస్తున్నాయి. ఈ రెండిటి పట్ల సమభావన కలిగి ఉండాలి. ఇష్టం వచ్చినవి అతిగా తినటం వలన ఎలా అజీర్తి చేస్తుందో, అలాగే ఇష్టం వచ్చిన వారితో ఎక్కువగా అనుబంధం పెట్టుకుంటే అంటే ప్రమాదం కలుగుతుంది. కాబట్టి ఇష్టము, అనిష్టము రెండింటిని సమానంగా చూడాలి. నిత్యం చ సమచిత్తత్వం అంటే అనునిత్యము అన్నిటి పట్ల, అందరి పట్ల సమభావం కలిగి ఉండాలి. ఎవరి మీద ద్వేషభావం ఉండకూడదు. ఇది ధ్యానము, దైవ చింతన వలననే సాధ్యం అవుతుంది. ఇష్టము, అనిష్టము, సుఖము, దుఃఖము, లాభము, నష్టం అన్నీ వస్తూ పోతుంటాయి. కాబట్టి కంగారు పడకూడదు, సమంగా చూడాలి అనే భావన అలవరుచుకోవాలి. మనం సాధారణంగా ఇష్టము, అయిష్టం అంటుంటాం, కానీ అనిష్టమే సరైన పదం. కానీ మనం అనిష్టము అనే పదాన్ని దరిద్రము అనే దానికి బదులుగా వాడుతుంటాం. హరే కృష్ణ.